ఇట్రామ్మా. ప్రియమైన గుడ్ల నాగలక్ష్మి గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే. ఏంటమ్మా కరుణ గారు? షివరింగ్ వస్తున్నారు అంటున్నారు సార్. మనం ఫేషియల్ ఇస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్, స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ ఎవరికి కదా, మనం 63 లక్షల మందికి ఇస్తే 63 లక్షల మందికి వెళ్తుంది స్ట్రక్చర్డ్ మెసేజ్. అదే కూడా వినిపిస్తారు అంతే కదా? ఓకే. అండ్ బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. కంప్లీటెడ్ సార్. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఓకే. జాగ్రత్త చూసుకో, నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ అప్ప ఒకటి వాళ్ళందరితో మాట్లాడేసి క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం. ఈ అమ్మాయిది మాత్రం డోన్ తీది ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసాను. ఓకే, మంచిదమ్మా. రండి ఫ్యామిలీ అంతా రండి. రా. ఓకే అమ్మా, ధైర్యంగా రండి. గోపీనాథపట్నం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా. ఓకే బాబు, మిమ్మల్ని కలవడం చాలా ఆనందం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే రైట్.